హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్‌లో మినిమమ్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగిన స్టూడెంట్స్ నీట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి, తెలంగాణ స్టేట్‌లో ఎవరైతే మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ఆ స్టూడెంట్స్‌కి ఈ సంవత్సరం ఏ కోర్స్‌కి, ఏ కాలేజ్‌లో ఎంతవరకు సీటొచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి 2023 అలాట్‌మెంట్ లిస్ట్‌ని చూసినట్లయితే కోర్స్ వైస్ అండ్ కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము. అయితే ఇక్కడ మనం కట్ ఆఫ్ చూసే ముందుగా అందరికీ తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ కేవలము ఎంక్యూ1 అని మాత్రమే ఇచ్చాను. అంటే ఈ వీడియోలో నేను ఇస్తూ ఉన్నటువంటి డేటా ఎంక్యూ1 కేటగిరీకి సంబంధించింది. ఎంక్యూ1కి ఎవరు వర్తిస్తారు అంటే, తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ వాళ్ళతో పాటుగా ఇండియాలో ఏ స్టేట్ నుండైనా సరే ఎవరైనా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో అంటే బి కేటగిరీలో ఎంక్యూ1 కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను ఇచ్చినటువంటి లిస్ట్ అంతా కూడా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మాత్రమే కోర్స్ నేమ్స్ ఇచ్చాను. సో, మీకు ఈజీగా కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఓకే. సో, ఫస్ట్ మనం ఎనాటమీ చూసినట్లయితే కేవలము ఇక్కడ 2 కాలేజెస్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. కామినేని అండ్ సి. ఆనందరావు, కరీంనగర్. వాళ్ళ యొక్క కట్ ఆఫ్ స్కోర్ ఇక్కడ ఇచ్చాను. అంటే స్కోర్ అంటే నీట్ మార్క్స్ అని అర్థం. అలాగే ఎయిర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్. ఇక్కడ మీరు కేవలం చూడాల్సింది ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే. అంతేగాని స్టేట్ ర్యాంక్స్ అనేవి గాని, కేటగిరీ ర్యాంక్స్ అనేవి గాని ఏది కూడా మీరు చూసుకోకూడదు. గుర్తుంచుకోండి. అలాగే ఎనస్థీషియా కోర్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ కాలేజెస్ చాలా ఉన్నాయండి. వీటిలో కూడా మనకి అంటే లీస్ట్ కట్ ఆఫ్ స్కోర్ నీట్ స్కోర్ తక్కువ ఉండాలి, ర్యాంక్ ఎక్కువ ఉండాలి. దాన్నే కట్ ఆఫ్ అంటారు. అంతకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా లేదా అంతకంటే తక్కువ స్కోర్ వచ్చినా కూడా ఇంకా అవకాశం లేదు అని అర్థం. గుర్తుంచుకోండి. ఓకే. మీకు ఏ స్పెషలైజేషన్ అంటే ఇష్టమో, ఏ కోర్స్ అంటే ఇష్టమో ఆ కోర్స్‌లో ఏ కాలేజ్‌లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది కావాలంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొనైనా సరే అనలైజ్ చేసుకోండి. ఈ సంవత్సరం మీకు ఎంతవరకు రావచ్చు అనేది మీకు అవగాహన ఉంటుంది. అలాగే బయోకెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఇక్కడ వెరీ ఫ్యూ కాలేజెస్‌లో మాత్రమే ఈ కోర్స్ ఉందండి. కాబట్టి ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి డేటా ఇచ్చాను. అలాగే డీవీఎల్ ప్రతీదీ కూడా చదవాల్సిన అవసరం లేదండి. జస్ట్ నేను ఇక్కడ 1 బై 1 స్లైడ్స్ చూపిస్తూ ఉంటాను. మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ అయితే ఆ కోర్స్‌లో ఉన్నటువంటి కట్ ఆఫ్‌ని చూసుకోండి. అంతేకాదండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డెక్కన్ కాలేజీ, షాదన్ కాలేజీ, అలాగే డాక్టర్ వీఆర్‌కే కాలేజీ ఈ 3 కూడా ముస్లిం మైనారిటీ కాలేజెస్. ఆ 3 మైనారిటీ కాలేజెస్‌లో ఉన్న కట్ ఆఫ్‌ని నాన్ మైనారిటీ స్టూడెంట్స్ చూసుకోవటం వల్ల పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ మైనారిటీ స్టూడెంట్స్‌కి మాత్రమే వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాతే నాన్ మైనారిటీ స్టూడెంట్స్‌కి ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఆ 3 కాలేజెస్ కేవలము మైనారిటీ వాళ్ళు మాత్రం చూసుకోండి. రిమైనింగ్ కాలేజెస్‌లో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది రిమైనింగ్ నాన్ మైనారిటీ స్టూడెంట్స్ చూసుకోండి. అంతేకాదండి ఇక్కడ నేను మీ అందరిని కూడా ఒకటి రిక్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. వీడియోస్‌లో నేను అంటే కొంచెం ఎలాబొరేటివ్‌గా చెప్తూ ఉంటాను ఏ విషయాన్నైనా సరే. అంటే బహుశా కొద్దిమందికి ఒకసారి చెప్తే అర్థం అవ్వచ్చు. కొద్దిమందికి 2 సార్లు చెప్తే అర్థం కావచ్చు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే మెయిను అంటే ఒకసారి చెప్తే వింటే అర్థమయ్యేటువంటి స్టూడెంట్స్‌కి కాదు నా ఫోకస్ అంతా కూడా. ఇక్కడ కేవలము స్టూడెంట్స్‌ని మాత్రమే నేను మైండ్‌లో ఉంచుకోను. ఈవెన్ పేరెంట్స్‌ని కూడా నేను దృష్టిలో ఉంచుకొని నా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇది మీరు యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా నేనేమి అనుకోనండి. నా ఇంటెన్షన్ అయితే ఒక చదువు లేనటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా వాళ్ళు లేదా కొంచెం చదువుకొని వాళ్ళు ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ కౌన్సెలింగ్ అర్థం కావాలి. ఒకవేళ వాళ్ళ పిల్లలు చూసుకోలేని పక్షంలో కనీసం వాళ్ళైనా ఈ వీడియో చూసి వాళ్ళ పిల్లల్ని అలర్ట్ చేసుకొని, కొంచెమైనా అర్థం చేసుకొని ఈ కౌన్సెలింగ్‌లో జాగ్రత్తగా వాళ్ళు పార్టిసిపేట్ చేసి, వాళ్ళ పిల్లలకు వచ్చినటువంటి మార్క్స్‌కి న్యాయం చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను నా వీడియోస్‌ని చేస్తూ ఉంటాను. సో, ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ విషయం గమనించండి. కమెంట్స్‌లో అంటే నిన్న పేమెంట్ ఎలా చేసుకోవాలి? అంటే పేమెంట్‌కి కార్డ్ సిస్టమ్ ఏది యూజ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు అక్కడొచ్చినటువంటి ఫస్ట్ కమెంట్ ఏంటంటే, మీరు సూటిగా అంటే స్ట్రెయిట్‌గా చిన్న పాయింట్ చెప్పి వదిలేయొచ్చు కదా! ఎందుకు అనవసరమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారని అక్కడ కమెంట్ చేశారు. అది చాలా తప్పండి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది రేపు మీరు పేమెంట్స్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలీదు మీకు. బహుశా అంటే మనీ అంటే వాల్యూ ఉన్న వాళ్ళకైతే అలా అనిపించదు. ఒకసారి మన డబ్బులు పొరపాటున పోతే లేదా లూజ్ అయితే ఎంత కష్టమో అది కొంచెం ఆ మనీ వాల్యూ తెలిసినటువంటి వాళ్ళకే అర్థమైద్ది. సో, నా దృష్టిలో అయితే నేను అందరిని చూడాలి కాబట్టి నేను నాకు నచ్చిన విధంగానే నా వీడియోస్ చేస్తాను. మీకు నచ్చితే వినండి. లేదు అనుకోండి అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇబ్బంది పడొద్దు. మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టి వినండి అని నేను ఎవరిని బలవంతం చేయటం లేదు. అది గమనించండి దయచేసి. ఏమనుకోవద్దు ఈ విషయాన్ని తెలియజేసినందుకు. ప్రతి ఒక్కరు కూడా
అంటే మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థం చేసుకోండి. ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి ఆల్రెడీ నేను చెప్పే విషయాలు, అప్పుడు మీరు వినాల్సిన అవసరం లేదు. లేదా స్లోగా ఉంటే వీడియో మీరు కొంచెం ఫాస్ట్గా పెట్టుకొని 1.5x పెట్టుకొని వినండి. మీకు టైం సరిపోకపోతే లేదా టైం లేకపోతే సఫిషియెంట్గా, నాకు తెలిసి ఒక 10 మినిట్స్ వీడియోని వినటానికే స్పెండ్ చేయకపోతే రేపు ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఎంత బాధపడాలో మీకు ఆ విషయం ప్రాక్టికల్గా అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఒక సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడే మనకు తెలుస్తుందండి. అది వేరే వాళ్ళకి జరిగినప్పుడు ఆ పెయిన్ మనం ఫీల్ అవ్వం. కానీ ఈ నీట్ కౌన్సిలింగ్లో బహుశా నేను అనుకోవటం, ఇప్పుడు ఈ నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి అపీర్ అవుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి మీరు ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు ఉన్న పరిస్థితి వేరు కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈజ్ ఎంటైర్ డిఫరెంట్. ఫస్ట్ అది గ్రహించండి. ఇప్పుడు నీట్ ప్రాసెస్ అనేది వెరీ కాంప్లెక్స్. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా సరే మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మీరు ప్రాపర్గా స్మూత్గా మీ యొక్క కౌన్సిలింగ్ని పర్ఫామ్ చేసుకున్నారా లేదా పర్ఫెక్ట్గా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మీకు ఎంత స్కోర్ వచ్చినా సరే కరెక్ట్ ప్రాసెస్ కానీ చేసుకోకపోతే ఎంత నష్టం జరుగుతుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు అంటే చూస్తే కానీ తెలియదు. సో దయచేసి మీకు నేను మరలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఇక్కడ నేను కట్ ఆఫ్ ఇస్తూ ఉన్నాను కదా అని ఎగ్జాక్ట్గా ఇదే కట్ ఆఫ్ వస్తుంది అని కాదు అర్థం. ఇది కేవలము 2023 సీట్ అలాట్మెంట్ని బేస్ చేసుకొని మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అంతేగాని ఇవి నేను ప్రిపేర్ చేసినవి కాదు, లేదా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంతకంటే కాదు. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎవ్వరం కూడా ఇవ్వలేమండి. నేనైతే అస్సలు ఇవ్వలేను. ఆ విషయాన్ని గ్రహించండి. ఇంకా ఏదైనా ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన గైడెన్స్ కావాలి అన్నా మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే తప్పకుండా నా వంతుగా నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అలాగే పెయిడ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. ఒకవేళ మీకు పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి, ఇంట్రెస్ట్ ఉంది, చేయించుకోవాలి అనుకున్నట్లయితే నెంబర్ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇష్టమైతే కాల్ చేయండి, మాట్లాడండి. మీరు కాన్ఫిడెంట్గా మేము పెయిడ్ కౌన్సిలింగ్ తీసుకుంటాము అనుకుంటేనే కాల్ చేయండి. లేదా అనవసరమైనటువంటి డిస్కషన్స్కి లేదా మీకు అంటే క్యాజువల్గా మాట్లాడాలి అనిపించేటువంటి విషయాలకైతే దయచేసి ఎవ్వరు కూడా ఫోన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో వ్యాలిడ్ క్వశ్చన్స్ని మీరు రేస్ చేయండి. తప్పకుండా నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.